అనేక మార్లు తప్పించబడ్డావు. ఎలా తప్పించబడ్డావో తెలుసా? నువ్వు ఆయనని ఎరుగకపోయినా, మీ నాన్న ఎవరో నీకు తెలియకపోయినా, మీ నాన్నకు నువ్వు తెలుసు. ఎందుకంటే మీ నాన్న కాబట్టి, నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి ఆయనకి నువ్వు తెలుసు. అందుకే అప్పటి నుంచి నువ్వు ఆయన పట్టించుకోకపోయినా, తిడతన్నా, దూషిస్తున్నా నిన్ను వెంటాడుతానే ఉన్నాడు. నువ్వు ఆయన్ని ఎరగక మునిపే నిన్ను అంతగా వెంటాడి, నీ బాధ్యతలను అంతగా నెరవేర్చి, నీకు అన్నం పెట్టి, నీకు వస్త్రం ఇచ్చి, నీకు మరణాపాయముల నుంచి కాపాడి, ఎన్నోసార్లు అనారోగ్యాల బారిన పడి ఇంక అయిపోయిందిరా మన చరిత్ర అనుకున్న పరిస్థితుల్లోంచి నువ్వు చావకుండా నిన్ను రక్షించి ఈ మజిలీకి తీసుకొచ్చి నీ ఆత్మరక్షణ కోసం కూడా ప్రాణం పెట్టి ఆయన రక్తం చేత నిన్ను కడిగి పరిశుద్ధపరిచి ఇంతగా నీ మీద శ్రద్ధ నిలిపిన దేవుడు ఇక ముందు కాలంలో మర్చిపోతాడా? మర్చిపోడు. ఇది విశ్వసించాలి. భరోసాలో బ్రతకాలి. ఎవరి మీద భరోసా అంటే యేసయ్య మీద భరోసా. ఎవరి మీద భరోసా? అంతే.